వామపక్ష రాజకీయాలకు కేంద్రంగా ఉన్నటువంటి లాటిన్ అమెరికన్ కంట్రీ బొలీవియా 2 దశాబ్దాల కమ్యూనిస్టు పాలన తరువాత కమ్యూనిజం ఎలా ఉంటుందో తెలుసుకుని దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేసింది. అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ప్రస్తుత దేశాధినేత 4వ స్థానంలో వచ్చాడు. మొట్టమొదటి స్థానంలో సెంట్రిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకుడు వచ్చాడు. అతని పేరు రాడ్రిగ్ పాజ్. అతని తండ్రి గతంలో దేశాధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి కిరోగా అనేటటువంటి వ్యక్తి 2వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయి. వామపక్షాన్ని బొలీవియా వామపక్ష రాజకీయాల్ని అవి తీసుకొచ్చినటువంటి పేదరికాన్ని పూర్తిగా తిరస్కరించాయి. 2 దశాబ్దాల పాలనలో దాని అసలు రంగు బయటపడిపోయి ఏ రకంగా కొద్దిమంది ధనవంతులై పేదలుగా మిగిలారో బొలీవియా ప్రజలు గుర్తించారు.